హలో ఎవ్రీవన్. ఉమెన్స్ వరల్డ్ కప్ని అయితే 2025లో భారతదేశాన్ని అయితే కైవసం చేసుకుంది. దీంట్లో మనం వరల్డ్ కప్ని అయితే సాధించేసాము. సో దీని నుంచి మనకి ఒక జీకే క్వశ్చన్ అయితే ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుందని ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వాచ్ చేశారంటే కంపల్సరీ దీన్ని ఎలా క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ అయితే చేయగలరు. సో ఎన్ని టీమ్స్ అయితే పార్టిసిపేట్ చేశాయి అనేది అయితే చూద్దాము. వాటి కెప్టెన్స్ కూడా నేనైతే చెప్తాను. సో ఫస్ట్ది వచ్చేసి మన ఇండియా కెప్టెన్ వచ్చి హర్మాన్ ప్రీత్ కౌర్, సౌత్ ఆఫ్రికా లోరా వల్వార్ట్, ఆస్ట్రేలియా అలీసా హేలీ, ఇంగ్లాండ్ నాట్ సీవర్ బ్రంట్, శ్రీలంక చమారి ఆతపత్తు, న్యూజిలాండ్ సోఫియా డివైన్, బంగ్లాదేశ్ నిగార్ సుల్తానా జ్యోతి, పాకిస్తాను ఫాతిమా సనా. వీళ్ళైతే మన కెప్టెన్స్గా ఉన్నారు. ఇక్కడ మన ఇండియా ఈ వరల్డ్ కప్ని అయితే సాధించేసేసింది. ఇంకొకసారి చూడండి. వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ మెన్స్ కోచ్ వచ్చేసి గౌతమ్ గంభీర్, ఉమెన్స్ కోచ్ వచ్చేసి అమోల్ ముజందర్. సో హోస్ట్ మన ఇండియా అండ్ శ్రీలంక. ఛాంపియన్ వచ్చేసి మన ఇండియా. రన్నర్ అప్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. మోస్ట్ వికెట్స్ తీసింది ప్రీతి శర్మ. మోస్ట్ రన్స్ వచ్చేసి వల్దాత్. ఫైనల్గా వచ్చేసి ఈ మ్యాచ్ ఎక్కడ జరిగింది అంటే డివై పటేల్ స్టేడియం ముంబైలో జరిగింది. విన్నింగ్ మార్జిన్ వచ్చేసి 52 రన్స్. ఒక రన్ 2 రన్ కాదండి, మనం 52 రన్స్. ఇట్స్ ఏ వెరీ బిగ్ ఛాలెంజ్. ఈవెంట్ అంటే ఎక్కడ జరిగింది? ఈ ఈవెంట్ పేరు ఏంటంటే ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఎడిషన్. ఎవ్రీ 4 ఇయర్స్కి అయితే జరుగుతుంది. ఇది 13th ఎడిషన్ అయితే ఇప్పుడు జరిగింది. డేట్ వచ్చేసి 30th సెప్టెంబర్ నుంచి 2nd నవంబర్ 2025 వరకు జరిగింది. ఫార్మాట్ వన్డే ఇంటర్నేషనల్, 50-50 ఓవర్ అనమాట. ఇది టోటల్ టీమ్స్ ఎన్ని పార్టిసిపేట్ చేశాయి? 8 అయితే పార్టిసిపేట్ చేశాయి. టోటల్ మ్యాచెస్ ఎన్ని జరిగాయి? 31 మ్యాచెస్ అయితే జరిగాయి. విన్నర్ వచ్చేసి ఇండియా. ఇది ఫస్ట్ టైం అయితే మనం విన్ అయ్యాము. ఆఫ్టర్ వెరీ లాంగ్ పీరియడ్ 47 ఇయర్స్ తర్వాత మనం విన్ అయ్యామన్నమాట ఇండియా. ఫస్ట్ ఇది ఏ ఇయర్లో స్టార్ట్ అయిందంటే 1973లో అయితే ఇది స్టార్ట్ అయ్యింది. వరల్డ్ కప్ యాంథమ్ దీనికి ఒక యాంథమ్ అనేది ఉంది, బ్రింగ్ ఇట్ హోమ్. దీన్ని శ్రేయా ఘోషల్ గారు అయితే పాడారు. తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరంటే షఫాలి వర్మ. తను అసలు టీంలోనే లేదు. ఒకరు ఇంజూర్ అయ్యడం వల్ల తన ప్లేస్లో తనని తీసుకున్నారు. షఫాలి వర్మ అంటే ఎప్పుడు మనకి ఎప్పుడు ఏ అవకాశం ఎలా వస్తుందో తెలియదు, కానీ మనం ఎప్పటికీ తయారుగా ఉండాలి అనేది ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి తను. ఇండియా టోటల్ ఎన్ని రన్స్ చేసింది? 298/7, 50 ఓవర్స్లో. సౌత్ ఆఫ్రికా వచ్చేసి టోటల్ 246 రన్ 45.3 ఓవర్స్లో చేసింది. ఓపెనింగ్ సెరమనీ ఎక్కడ జరిగింది? అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియం గౌహతిలో జరిగింది. హైయెస్ట్ టీమ్ స్కోర్ వచ్చేసి ఇండియా 341/5, 48.3 ఓవర్స్లో. మొత్తం 31 మ్యాచెస్లో ఇది స్కోర్ అనమాట. హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ వచ్చేసి లోరా వాలెట్. హైయెస్ట్గా 169 రన్స్ అయితే తను చేసింది. బెస్ట్ బౌలింగ్ అలానా కింగ్ 7/18. అలానా కింగ్ వచ్చేసి 7/18. సెమీఫైనల్స్కి ఎవరెవరు వెళ్ళారు అనేది చూద్దాము. సెమీఫైనల్స్కి ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఆడింది. ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికాలో విన్ అయింది వచ్చేసి సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ ఇండియా ఆస్ట్రేలియా ఆడింది. ఇండియా ఆస్ట్రేలియాలో విన్ అయింది ఇండియా. ఈ రెండు వచ్చేసి మన ఫైనల్కి వచ్చేసాయి. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా. ఈ రెండిట్లో ఏది గెలిచింది? మన ఇండియా అయితే విన్ అయిపోయి ఛాంపియన్షిప్ని అయితే కైవసం చేసుకుంది. ఇది 1973లో స్టార్ట్ అయింది వరల్డ్ కప్. 2025 దాకా 13 ఎడిషన్స్ జరిగాయి. వీటిలో 7 సార్లు ఆస్ట్రేలియా గెలుచుకుంది, 4 సార్లు అయితే ఇంగ్లాండ్ గెలుచుకుంది, ఒక్కసారి న్యూజిలాండ్ గెలుచుకుంది, అండ్ ఒక్కసారి మన ఇండియా అయితే ఈ టోర్నమెంట్కి
విన్ అయింది. ఛాంపియన్‌షిప్‌ని అయితే కైవసం చేసుకుంది. విన్నర్ ఆఫ్ ఇండియా. సో, వీడి ఇలా విన్నర్ అయినందుకు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారంటే $4.48 మిలియన్. అంటే మనకి నియర్లీ 40 క్రోర్స్ అయితే వస్తుందన్నమాట. ఇది ఎవరిస్తారు? ఐసీసీ అయితే ఇస్తుంది. ఐసీసీ మీన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అయితే ఈ ప్రైజ్ మనీని ఇస్తుంది. రన్నర్ అప్‌కి సౌత్ ఆఫ్రికాకు వచ్చేసి $2.24 మిలియన్ అయితే వచ్చాయి. నియర్లీ 20 క్రోర్స్ అయితే వచ్చింది. సో, బీసీసీఐ వచ్చేసి దీనికి 51 క్రోర్ గివెన్. బీసీసీసీ మనకి 51 క్రోర్ అయితే ఇచ్చింది. సో, టోటల్ ప్రైజ్ మనీ వచ్చేసి 91 క్రోర్ రూపీస్ అయితే మనకి వచ్చింది, ఇండియాకి అయితే వచ్చింది. బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ అయితే చేయగలము, ఎందుకంటే మనం డెప్త్ నుంచి ఈ వీడియోలో చూసాం కాబట్టి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.